సుప్రీంకోర్టులో మమత ప్రభుత్వానికి ఊరట లభించింది. సీబీఐపై మమత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హమేనని సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ వైఖరి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఇది చాలా సీరియస్ అంశమని, సమాఖ్య వ్యవస్థపై దీని ప్రభావం చాలా ఉంటుందని తెలిపింది. తుది విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. బెంగాల్లో సీబీఐకి అనుమతి ఉపసంహరించుకుంటూ మమత ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా బెంగాల్ అధికారులపై కేసులు నమోదు చేస్తోంది సీబీఐ. ఈ నేపథ్యంలో సీబీఐ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది మమత ప్రభుత్వం. సుప్రీంకోర్టులో మమత ప్రభుత్వానికి ఊరట లభించింది. సీబీఐపై మమత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమేనని సుప్రీంకోర్టు తెలిపింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏం చెప్పింది సుప్రీంకోర్టు? విజయచంద్రిక, సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పవచ్చు. 2018 నవంబర్ 16వ తేదీన మమతా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏదైతే గతంలో తాము సీబీఐకి ఇచ్చినటువంటి కన్సెంట్ ని ఉపసంహరించుకుంది. సీబీఐ ఎప్పుడు పడితే అప్పుడు కేసులు నమోదు చేయకుండా, అంటే గతంలో ఏదైతే ఉందో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సీబీఐ ఒక కేసు పెట్టాలంటే ఆ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని ప్రభుత్వాలు కూడా సర్వసాధారణంగా ఒక బ్లాంకెట్ కన్సెంట్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ అటువంటి కన్సెంట్ ని ఏ ప్రభుత్వం అయినా ఉపసంహరించుకున్న తర్వాత, ఆ ప్రభుత్వం యొక్క అనుమతి పొందిన తర్వాత ఏ కేసు బై కేసు అనుమతి తీసుకుని ఆ తర్వాత కేసులు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆ కన్సెంట్ ని ఉపసంహరించుకున్న తర్వాత 2018 నవంబర్ 16వ తేదీన బెంగాల్ ప్రభుత్వం ఆ కన్సెంట్ ని ఉపసంహరించుకున్న తర్వాత కూడా సీబీఐ కేసులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కూడా సీబీఐ కొన్ని కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తుంది అంటూ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131 కింద బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ విధంగా సీబీఐ కేసులు పెడుతూ ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ సెటప్ లో, సమాఖ్య వ్యవస్థలో ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో దూరటమే అంటూ కపిల్ సిబాల్ వాదించారు. దానికి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత మే 8వ తేదీన దీన్ని విచారించి ఇది ఈ యొక్క పిటిషన్ విచారణార్హమా కాదా, మెయింటైనబులా కాదా అన్నది మేము తీర్పిస్తామంటూ మే 8వ తేదీన విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేశారు. ఆ తీర్పుని ఈ రోజు ఇచ్చారు. ఇది ఈ పిటిషన్ మెయింటైనబుల్ అవుతుంది, విచారణార్హం అవుతుంది, కాబట్టి దీన్ని మేము విచారిస్తాము అంటూ తదుపరి విచారణ ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు మెరిట్స్ ఆధారంగా ఈ కేసును మేము డిసైడ్ చేస్తాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. సమాఖ్య వ్యవస్థలో ఇటువంటివి తలెత్తకూడదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇటువంటివి రాకూడదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఆ సమయంలో అంటే మే 8వ తేదీ వాదనలు విన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అసలు కేంద్ర ప్రభుత్వానికి సీబీఐకి సంబంధం లేదు, అసలు దర్యాప్తు సంస్థల్లో వాళ్ళ దర్యాప్తుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఉండటం అనేది కేంద్రానికి, రాష్ట్రానికి అనేది అది మంచి పద్ధతి కాదు అన్నది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా దీన్ని డిసైడ్ చేస్తాము. ఇది సీబీఐ ఒక రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వనప్పుడు సీబీఐ తనంతట తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులపైన కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులపైన కానీ ఈ విధంగా కేసులు పెట్టడం, దర్యాప్తు చేయడం అన్నది సమంజసమా కాదా అన్నది తేల్చుతామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా సీబీఐకి సంబంధించి జనరల్ కన్సెంట్ ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత సీబీఐ కేసులు పెట్టాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే
సిబిఐకి బ్లాంకెట్ కన్సెంట్ అనేది తీసేశాయి. ఇప్పుడు ఇది ఇక్కడ విచారణ జరగబోతుంది. ఇప్పుడు సిబిఐ తనంతట తానుగా కేసులు పెట్టొచ్చా లేదా కన్సెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చబోతుంది. ఆగస్టు 13వ తేదీన దీనిపైన తుది విచారణ జరగబోతోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.